హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అనమాట. MECL అంటారు. దీని నుంచి మనకి 108 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 14 జూన్ 2025 స్టార్ట్ అయింది. ఇంకా 5th జూలై 2025 ఇస్ ద లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, దీనికి అప్లై చేయడానికి మొదట అయితే మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అనమాట. పేమెంట్ ఉన్న వాళ్ళకి పేమెంట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్. ఇక్కడ మీకు మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఫుల్ నేమ్ ఇక్కడే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ బాక్స్లో. ఫోటో ఐడి ఏదైతే ఉందో ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉన్నదా లేదని. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలన్నమాట, పైన ఇచ్చిన నెంబర్. ఇక్కడ ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, మొబైల్ నెంబర్, లేకపోతే లేదు. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. ఒకవేళ ఈ లిస్ట్లో లేని మీ యొక్క ఈమెయిల్ డొమైన్ ఉంటే అదర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ అనమాట ఈ బాక్స్లో అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి అలాట్ అయింది అనమాట. డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకోవచ్చు. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఈ స్టెప్లో మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ ఫోటో అనాలి. అంటే మీకు ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం దానిని ఎలో అనే బటన్ ఉంటుంది, దాన్ని ఎలో అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. అట్లాగే ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్తో పాటు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే ఫ్రెండ్స్, మనకి ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 సెంటీమీటర్స్ JPG ఫార్మేట్ అనమాట. 20 to 50 KB వరకు మనం ఎలో అయితే చేస్తారు. ఫ్రెండ్స్, సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేయాలన్నమాట. అదైతే మనం 10 to 20 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అకౌంటెంట్, హిందీ ట్రాన్స్లేటర్, టెక్నీషియన్ అనమాట, సర్వే అండ్ డ్రాఫ్ట్స్మెన్, టెక్నీషియన్ శాంప్లింగ్, టెక్నీషియన్ ల్యాబ్, అసిస్టెంట్ మెటీరియల్స్, అసిస్టెంట్ అకౌంట్స్, అలాగే స్టెనోగ్రఫీ, అలాగే ఇంగ్లీష్ అనమాట, అసిస్టెంట్ హిందీ, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, టెక్నీషియన్, డ్రిల్లింగ్కి సంబంధించి, మెకానిక్ ఆపరేటర్, డ్రిల్లింగ్ ఇవైతే ఉన్నాయన్నమాట. టోటల్గా 108 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా అన్ని వేకెన్సీస్కి మీకు 3 years దాకా ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అవసరం అయితే ఉంటుంది. మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని మాత్రమే మీరు అప్లై అయితే చేయటం బెటర్. ఫ్రెండ్స్, ఇంకా చూసుకుంటే కనుక మీరు ఏ కేటగిరీ, OBC, NCలో, SC, STనో ఏంటండి ఇదైతే మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ మీ యొక్క రిలీజియన్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఇక 2016 ప్రకారం ఎవరైనా ఈ యొక్క PWD క్యాండిడేట్స్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి. అలాగే కనుక ఇక్కడ హిందూ కనుక పెడితే నో పెట్టాలి, అదర్స్ అయితే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మీద ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీరు MECLలో ఈ యొక్క దీంట్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీరు ఎక్స్ కంటింజెంట్ వర్కర్ అయి ఉంటే MECLలో గతంలో మీరు ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట ఓన్లీ ఒక నాగపూర్లో మాత్రమే ఇవి జరుగుతాయి అన్నమాట. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి డే, మంత్, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక కవలలో ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే ఇవన్నీ మనకి అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోడా, డైవర్స్డా ఏదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్,
పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేయాలి. ఇంకా కూడా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏమి ఇస్తారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాంక్ హోల్డర్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ నెంబర్ అనమాట. నెక్స్ట్ వ్యాలిడేట్ చేసిన తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫీజు లేదనమాట. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, ఈ యొక్క ఎంఏసీఎల్ వర్క్ చేసే వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 20th May 2025 కావాలన్నమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి అయితే మీరు దాన్ని ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్లు అయితే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. పోస్ట్ ఎదురు సపోజ్ మీరు అకౌంటెంట్ తీసుకుంటే మీకు డిగ్రీ లేదంటే పీజీ విత్ సిఏ ఉండాలన్నమాట. అలాగే హిందీ ట్రాన్స్లేటర్, పీజీ విత్ హిందీ విత్ ఇంగ్లీషు అవైతే ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. ఇంకా టెక్నీషియన్, రోడ్స్మెన్కి సంబంధించి 10th పాటు ఐటీఐ కావాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనమాట రోడ్స్మెన్. అలాగే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. దాని ప్రకారం మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. 25/5/2025కి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటే వీటికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 10th class అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గ్రేడ్ ఉంటే కనుక పర్సెంటేజ్లోకి మార్చుకోవాలి. ఐటీఐ వాళ్ళు అయితే ఐటీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేని వాళ్ళు అవసరం లేదు. నేను ఇక్కడ ఈ పోస్ట్ని బట్టి నాకు ఇది బీకామ్ వచ్చిందనమాట. సో ఇది అయితే మనం ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ చేయాలి. అట్లాగే ఎప్పుడు మీరు ఆ యొక్క డిగ్రీ అనేది పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను పర్సంటేజ్ ఎంత ఉన్నది అని కూడాను మెన్షన్ అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అట్లాగే ఇక్కడ మనకి ఇంకా పీజీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. 3 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలి, ఎస్పెక్ట్ కావాలి. ఇంకా కూడాను మీకు పీజీ ఇన్ కామర్స్ అది ఉందని అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఇంకా టెక్నికల్ స్కిల్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కంపెనీ నేమ్, అడ్రస్ ఆఫ్ ఎంప్లాయర్ అనమాట. అంటే ఆ యొక్క కంపెనీ యొక్క అడ్రస్, ఏ పోస్ట్, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, స్కేల్ ఎంత వచ్చింది, శాలరీ, గ్రాస్ శాలరీ ఎంత, సిటీసీ ఎంత ఎంటర్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే నో అనమాట. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా టిక్ ఆన్ చేసుకోవాలి. రీడ్, రైట్, స్పీక్ అనమాట. ఇది వ్యాలిడేట్ చేసుకొని నేను సేవ్ నెక్స్ట్కి అయితే చెల్లచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే బ్యాక్ అయితే వెళ్ళొచ్చు, లేదంటే కనుక ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. దానికన్నా ముందు ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట, ఐ అగ్రీ అని. ఫ్రెండ్స్, మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. బ్యాక్ ఎడిట్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. పెద్ద లిస్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఫస్ట్ అయితే ఆధార్ కార్డు ప్రూఫ్ తప్పనిసరి అనమాట, మ్యాండేటరీ. ఇంకా కూడా మన డ్రైవర్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే మన కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించింది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించింది అనమాట. ఇంకా కూడా క్వాలిఫికేషన్స్ 10th ఇంటర్మీడియట్ మీకు ఏది ఉంటే అదనమాట. ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, ఏ ఉంటే అన్నీ కూడా మీరు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ మనకి ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనకి రోల్, రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఏం చేసామనేది అప్లోడ్ చేయాలి. ఇంకా శాలరీ స్లిప్స్ ఆఫ్ లాస్ట్ 3 months అనమాట, అది కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఏమైనా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ యొక్క ఎంప్లాయీ కనుక అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంకుతో మీరు ఇంప్రెషన్ అనేది స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, అది మనకి వచ్చేసరికి థంబ్ ఇంప్రెషన్ జేపీజీలో 20 to 50 KB అలో చేస్తారనమాట. ఇంకా కూడా మన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని రాసుకొని 20 to మనకి 500 KB మధ్య అదైతే అలో అయితే చేస్తారు.
ఫ్రెండ్స్ ఇక్కడ మన 500 KB వరకు అన్ని పీడిఎఫ్లు మనకి అలౌ చేస్తారనమాట. ఇక్కడ లిస్ట్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఫ్రెండ్స్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇలాగ ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని సైన్ చేసి మొత్తం స్కాన్ చేసి 50 to 100 KB మధ్య మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫీజు ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది అనమాట. క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి 20th July 2025 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది.